కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా పేదల వ్యతిరేక బడ్జెట్, పూర్తిగా ధనవంతులకు, కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా బడ్జెట్లో నిధుల కేటాయింపు జరిగిందని వైసీపీ నాయకులు సీఏ బీవీ రావు అన్నారు. కైకలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు, దళితులు, బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి చూపిందని, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ ఊసేలేదని, ధరల స్థిరీకరణకు నిధులు కేటాయింపులు లేవన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంపు లేదని, ఉపాధి కూలీలకు పని దినాలు 100 నుంచి 200కు పెంచాలనే సూచనలు పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎటువంటి కేటాయింపు గాని, కొత్త ప్రాజెక్టు ఊసు గాని లేదు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని అన్నారు. నిరుద్యోగ సమస్య నిర్మూలన, యువతకు ఉపాధి అవకాశాలకు బడ్జెట్లో ఎలాంటి ప్రాధాన్యత లేదన్నారు. ఈరోజు దేశ ప్రజలందరూ వాళ్ళందరికీ కూడా ఏదైనా న్యాయం జరుగుద్ది, మేలు జరుగుద్దని ఎదురు చూసి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూడడం జరిగింది. కానీ బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాలందరికీ కూడా మొండి చేయి చూపించి వాళ్ళందరి ఆశల మీద నీళ్లు చల్లిన విధానంగా ఈరోజు బడ్జెట్ ఉందని చెప్పి మనం ప్రధానంగా చెప్పవచ్చు. కేవలం కార్పొరేట్ వర్గాలకు మాత్రమే అనుకూలంగా ఈరోజు బడ్జెట్ ఉండడం జరిగింది. మరీ ముఖ్యంగా మసిపూసి మారేడుగా చేసిన విధంగా ఆదాయ పన్ను మినహాయింపుని 12 లక్షల వరకు పెంచామని చెప్పి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. దాన్ని అందరూ కూడా 12 లక్షల వరకు ఎవరు కూడా ఇంకా ఆదాయ పన్ను కట్టవసరం లేదని చెప్పేసి అనుకుంటూ జరుగుతుంది. కానీ అది ఇన్కమ్ ట్యాక్స్లో ఆదాయ పన్నులో మనకి పాత విధానం, కొత్త విధానాన్ని, ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్, కొత్త న్యూ ట్యాక్స్ రెజిమ్ అని 2 రకాలు ఉంటే, దానిలో ఆ యొక్క స్లాబ్స్లో కేవలం అంతకుముందున్న న్యూ ట్యాక్స్ రెజిమ్లో ఉన్న 3 లక్షల వరకు మినహాయింపు ఉంటే దాన్ని 4 లక్షల వరకు మాత్రమే పెంచడం జరిగింది. 4 లక్షల నుంచి స్లాబ్ సిస్టమే పెట్టారు. 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5%, 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10%, అట్లా స్లాబ్ విధానమే ఉంది తప్ప 12 లక్షల వరకు పూర్తి మినహాయింపు లేదు. పూర్తి మినహాయింపు అంటే 12 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ లేకుండా, ఆదాయ పన్ను లేకుండా 12 లక్షలు దాటిన దానికి మాత్రమే మనకు ఆదాయ పన్ను పడే విధంగా ఉండాలి. కానీ అలా లేకుండా 12 లక్షలు అని చెప్తూ 12 లక్షలు దాటిన తర్వాత 4 లక్షల నుంచి కూడా ఆదాయ పన్ను పడే విధంగా చెప్పి దాన్ని ఒక మసిపూసి మారేడుగా చేసే విధంగా కేంద్ర మంత్రి దాని గురించి స్పష్టంగా చెప్పకుండా 12 లక్షల వరకు ఎటువంటి ఆదాయ పన్ను లేదని చెప్పేసి ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఒకటి చేశారు. అది కూడా అందరికీ కూడా అది అంత బెనిఫిట్ అయ్యే విధంగా లేదు. అదేవిధంగా ఈరోజు కేంద్ర బడ్జెట్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. అయినా కూడా ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ ఒక్క ప్రాజెక్ట్ కూడా కేటాయింపు అనేది జరగలేదు. దీనికి ఎన్డీఏ కూటమి మాత్రం సిగ్గుపడాలి, దీన్నంతా కూడా ఖండించాలి. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉండి ఈ రోజున కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏమీ కూడా తీసుకురాలేకపోయారంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, అధ్యక్షులు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీరందరూ కూడా కేంద్రం నుంచి మేము తీసుకొస్తామని చెప్పి ఈరోజు ఏమీ తీసుకురాలేకపోయినందుకు వాళ్ళందరూ కూడా సిగ్గుపడాలి. అదేవిధంగా ఉపాధి హామీ పథకం కూడా 100 రోజుల గ్యారంటీ పథకాన్ని 200 రోజులు చేస్తారని చెప్పేసి పేద ప్రజలందరూ కూడా ఎదురు చూస్తే దాన్ని బడ్జెట్లో దాన్ని ఊసే ఎత్తలేదు. అదేవిధంగా చిన్న మధ్యతరగతి మదుపుదారులు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు కూడా ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా ఎటువంటి మినహాయింపు ఇవ్వలేదు. ఈరోజు బడ్జెట్ దేశం అంతా కూడా చాలా నిరాశాజనకంగా ఉందనడానికి మరొక సూచన, స్టాక్ మార్కెట్ కూడా ఈ రోజున నష్టాల్లో ముగిసింది. అంటే ఈ బడ్జెట్ మీద ఏ కోశాన కూడా ఎవరు కూడా సంతోషంగా లేరనే విషయాన్ని కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఈ ఆదాయ పన్ను విధానంలో కూడా మరొక వారం రోజుల్లో నిర్మలా సీతారామన్ గారు కొత్త ఆదాయ పన్ను చట్టానికి సంబంధించిన బిల్లును మరొక వారం రోజుల్లో తీసుకొస్తామని కూడా ఈరోజు బడ్జెట్ ప్రసంగంలో ఆవిడ ప్రకటించడం జరిగింది. అందులో కూడా ఏముంటుందని చెప్పేసి మనం వేచి చూడాలి. రైతులకు సంబంధించి ఎటువంటి ఉపయోగకరమైనవి కూడా ఈ రోజు బడ్జెట్లో ప్రసంగించలేదు. మరీ ముఖ్యంగా మన కైకలూరు నియోజకవర్గంలో కూడా ఆక్వా రైతులు కానీ, మామూలు వ్యవసాయ రైతులు కానీ, వీళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఏమన్నా ఉంటుందేమో అని ఆ ఆక్వా రైతులు కానీ, వ్యవసాయ రైతులు కానీ ఉంటే దానిలో దేశం అంతా కూడా ఉపయోగపడే విధంగా, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, దానిలో మన కైకలూరు నియోజకవర్గానికి కూడా ఉపయోగపడే విధంగా ఏమైనా ఉంటుందేమో అని చూస్తే మనం ఎవరికి కూడా, రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, మహిళలకు కానీ ఎవరికి కూడా ఉపయోగపడే విధంగా ఏమాత్రం లేదు.
నరేంద్ర మోడీ గారు మాటల గారడీతో అధికారంలోకి వచ్చి అధికారంలో రాగానే ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పేసి ఈరోజు మన జేబుల్లోంచే ఇది దోచుకునే విధానంలో ఉన్న తప్ప కొత్తగా పేద మధ్యతరగతి వాళ్ళు ఏదైనా వ్యాపారం పెడదామంటే వాళ్ళకి ప్రోత్సాహకాలు అందించే విధంగా కూడా ఈ ఒక పారిశ్రామిక విధానం కానీ ఏది కూడా ఈరోజు బడ్జెట్లో ప్రవేశపెట్టకపోవడం అనేది చాలా దారుణమైన చర్య. ఇది ఎవరికి కూడా ఈ బడ్జెట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశానికి మొత్తానికి కూడా చాలా నిరాశజనకంగా ఉంది. ఇది కేవలం ఉన్నత వర్గాలకి దోపిడీ వర్గాలకి కార్పొరేట్లకు మాత్రం అనుకూలంగా ఉంది. పేద మధ్యతరగతి వర్గాలకి నోట్లో మట్టి కొట్టిన చందాన ఈరోజు బడ్జెట్ ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. పారదర్శకతకు నిదర్శనం. ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం. ప్రతి నెలా బహుమతులు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం. లక్కీ డ్రాలో గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు. 55 లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్. 36 లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్. 36 లక్షల విలువ గల 1250 చదురపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్లు ఫ్లాట్స్. 17 మంది సభ్యులకు 20 లక్షలు విలువ గల ఓపెన్ ప్లాట్స్. 35 లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్. వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి. ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత SMR తీసుకుంటుంది. మరింకెందుకు ఆలస్యం? స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి. మీ స్వంత ఇంటి కలను సాకారం చేసుకోండి. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. మరిన్ని వివరాలకు 9505288786.